హాయ్ గైస్. నిన్న సాటర్డే ఎపిసోడ్‌లో ఓన్లీ ప్రేరణ, మణికంఠ ఇద్దరినే బిగ్ బాస్ వాళ్ళు టార్గెట్ చేసినట్టు అనిపించింది. మణికంఠకు సేఫ్టీ అంటే మణికంఠ ప్లస్ అయినట్టే. మణికంఠకు అది ప్లస్ అయినట్టే. ప్రేరణకు కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్ అన్నందుకు అది వార్నింగ్ ఇవ్వడం ఓకే గుడ్. ఒక అమ్మాయి క్యారెక్టర్లెస్ అన్నప్పుడు అవతల వైపు ఉన్నటువంటి ఏ పర్సన్ అయినా కూడా ఒదిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అతనిలో ఉన్నటువంటిది ఏంటిది, మంచితనం అనేది ఎలా బయటపడుతుంది? అతను ఒదిగి ఉన్నప్పుడే కదా బయటపడేది. అవతల వైపు ఉన్నటువంటి విష్ణుప్రియ ఒదిగి ఉండకుండా మాటలు జారింది. మరి ఆ అమ్మాయి మాట జారిన విషయాన్ని గురించి ఎందుకనలేదు? ఒక్క మాట అనలేదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ అన్నందుకే ప్రతివేత శిరోమణి, నువ్వు ప్రతివేతవా అని అన్నది, నువ్వు అందరితో ముద్దులు పెట్టుకుని తిరుగుతావా అని అన్నది. ఇలాంటి మాటలు అన్నప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు అనలేకపోయారు అన్నది నాకు పాయింట్గా మిగిలింది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అరాచకాన్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. నువ్వు ఏ టీంలో ఉంటే ఆ టీము సూపర్, ఆ టీంకి బలము, విన్ అవుతారని చెప్పేసి అనడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.